హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీకు ముందుగా థంబ్నెయిల్ చూసే అర్థమైపోయింటుందండి ఇలా మనం ఏం కర్రీ చేసుకోబోతున్నామా అని. కమ్మగా పుల్లగా నోటికి చాలా కమ్మగా ఉంటుందండి. ఇలాగైతే చేసుకున్నామంటే పచ్చి రొయ్యలు అలాగే పచ్చి మామిడికాయ వేసి అయితే మనం కర్రీ అయితే చేసుకోబోతున్నాం. నేనైతే బగారా రైస్ చేశాను. వేడిగా రైస్లో ఈ వేడి కర్రీ వేసుకొని తింటుంటే నోటికి కమ్మగా ఉందండి, పుల్లగా. అసలు మనకి రొయ్యలు అంటే కొంచెం స్వీట్గానే ఉంటాయి. ఇలా కానీ పచ్చి మామిడికాయ వేసి అయితే చేసుకోండి, ఎంత బాగుంటుందో. అసలు చెప్తుంటేనే నాకు నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. మా వారు ఇలా నోట్లో పెట్టుకోగాలే అన్నారు. కమ్మగా ఉంది, పుల్లగా చాలా బాగుందని చెప్పారు. అంత నచ్చిందంట, చాలా బాగుంది. మొదటిసారి కానీ మన వీడియో కానీ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఇంకెందుకండి లేటు, ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసేసుకుందాము. ప్యాన్ పెట్టేసేసుకొని ఆయిల్ ఒక 5 టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసుకుందామండి. కొంచెం మనకి ఏవైనా కూడా నీచు కూరలంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి ఒక 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను. అలాగే ముందుగానే నేను సాల్ట్, పసుపు వేసి శుభ్రంగా కడిగి అయితే రొయ్యలు పెట్టుకున్నా. ఆ రొయ్యలు ఇప్పుడు మనం ఆయిల్లో వేసేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా అయితే సాల్ట్ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే అందులో ఉన్న వాటర్ అంతా పోయేదాకా మనం ఫ్రై చేసుకున్నామంటే చాలు. ఆ నీసు వాసన అనేది మనకు ఉండదు. ఆ ఫ్రై అయిపోయినాక వాటర్ అంతా పోయి ఇలా ఫ్రై అయిపోయినాక తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో మనం ఒక మీడియం సైజు ఒక 4 అయితే ఆనియన్స్ తీసుకొని ఇలా అయితే కట్ చేసుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై అయిపోయాక మనం ఒక కప్పు, మీడియం కప్పు చూపిస్తున్నాను కదా, ఆ కప్పుతోటి టమాటాలు అయితే సన్నగా తరిగిన టమాటాలు అయితే తీసుకొని ఈ ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఆయిల్లో ఫ్రై అయితే చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోండి, చాలా కమ్మగా ఉంటుంది. ఏ నాన్ వెజ్లోకైనా మనం కరివేపాకు వేసుకున్నామంటే కమ్మటి వాసన కమ్మగా ఉంటుందన్నమాట. అలాగైతే వేసుకొని ఫ్రై అయితే బాగా మనం టమాటా ముక్కలు అయితే వేసాం కదా, మెత్తపడేదాకా ఫ్రై అయితే చేసుకొని తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ దాకా అయితే కారం అయితే వేసుకునండి. ఆయిల్లో కొంచెం ఫ్రై, నాకైతే 3 టేబుల్ స్పూన్ అయితే కారం అయితే పట్టింది. కొంచెం కారం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం తగ్గించుకొని వేసుకోవాలంటే వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోతుంది, అంత కారం లేకుండా మరీ చప్పగా లేకుండా నేను మీడియంగా వేసుకున్నాను. మా పిల్లలు కూడా తింటారు కాబట్టి అంత కారం తినరు, మీడియంగా వేసుకున్నాను నేను. అలాగే ఇప్పుడు అవన్నీ ఫ్రై అయిపోయాక మనం రొయ్యలు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్లో, అయితే అవి కూడా వేసేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకొని ప్లేట్ అయితే పెట్టుకున్నామంటే మనకి చక్కగా మనం వేసిన ఈ ఆనియన్స్ కానీ రొయ్యలు కానీ ఆయిల్లో బాగా మగ్గుతుంది కారంలో. ఆ తర్వాత నేనైతే కొంచెమే క్వాంటిటీ కాబట్టి అన్నీ ఒకటేసారి మిక్సీ పట్టుకున్నాను. 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొంచెం ధనియాలు, అలాగే కొంచెం జీలకర్ర, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను కదండి ఫస్ట్. ఈ పౌడర్ అంతా వేసి కలుపుకొని మనకి తగినంత వాటర్ అయితే వేసుకోండి. ఎక్కువగా అయితే వాటర్ వేసుకోబాకండి, మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే బాగుండదు. కొంచెం గ్రేవీ లాగా ఉండాలనుకుంటే వాటర్ వేసుకొని, లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి వాటర్. అదే టమాటాతోటి మగ్గించుకోవచ్చు. మనకి వద్దు అనుకుంటే ఆనియన్ మనం టమాటాతోటి ఆ గ్రేవీ అయితే సరిపోతుంది అనుకుంటే వాటర్ అయితే వేసుకోవసరం లేదు. నాకు కొంచెం వాటర్ వేసుకుంటే చాలా అనుకున్నాను, అందుకే కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను ఒక చిన్న గ్లాస్ తోటి. కొంచెం మనకి అలా కర్రీ అయితే మరిగినాక మనం పచ్చి మామిడికాయ అయితే నేను మీడియం సైజు 2 అయితే తీసుకున్నాను. ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటూ, లేతది అయితే మెత్తగా ఉడికిపోతుంది, ఎక్కువసేపు అయితే ఉడికించబాకండి. ఆల్రెడీ మనం ఉప్పు, కారం, మసాలాలు అన్నీ వేసినాక ఉడికినాకే లాస్ట్లో అయితే ఇలా మామిడికాయ ముక్కలు అయితే వేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి సాల్ట్ అయితే చూసుకొని నేను మళ్ళీ అయితే వేసుకుంటున్నానండి, సరిపోలేదు, ఇంకొంచెం అయితే సాల్ట్ పట్టింది. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి కొత్తిమీర చల్లి దింపేసుకోవడమేనండి. చాలా స్పైసీగా
పుల్లగా చాలా టేస్ట్గా ఉంది. ఇంకా మా పాప డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది కాబట్టి దానికైతే పెట్టేసి ఇంకా రెడీ చేసి పంపించాలండి. చాలా హడావిడిగా అయితే చేసుకున్నాను, కానీ కర్రీ మటుకు చాలా బాగుందండి. నేను టెంకతో సహా వేసాను, చూసారా మనం వాటర్ వేసాం కదా, అదంతా పోయి దగ్గరికి అయిపోయింది. కర్రీ కూడా మంచి మనకు రైస్లో కానీ చపాతీలో కానీ తింటే గ్రేవీగా చాలా బాగుంటుంది. నాకైతే అసలు నచ్చేసిందండి, అంత పుల్లగా చాలా బాగుంది. ఇలాగైతే మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటే అయిపోతుందండి. పైన కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే మనకి రొయ్యల కూర అయితే రెడీ అయితే అయిపోయిందండి. ఎంతో టేస్టీగా సింపుల్గా, అసలు ఎంత టైం అంటే మనం అన్నీ రెడీ చేసుకున్నామంటే ఒక 20 మినిట్స్లో అయితే మనకి రొయ్యల కర్రీ అయితే అయిపోతుంది. చూసారండి ఎంత టెంప్టింగ్గా ఉందో, అసలు కలర్ఫుల్గా రొయ్యలు కానీ అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే మీరు కూడా నచ్చితే ఈ వీడియో చూసి మీకు నచ్చితే మటుకు కంపల్సరీ ఇంట్లో ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి.